పుష్ప తర్వాత అల్లు అర్జున్ సినిమా అంటే అది మూవీ కాదు బాస్, అది డైరెక్ట్గా ఒక నేషనల్ ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు రాకా అనే పేరు బయటికొచ్చినప్పటినుంచి సోషల్ మీడియాలో ఒక్కటే డిస్కషన్. ఇది అల్లు అర్జున్ కెరియర్లో బిగ్గెస్ట్ రిస్కా లేక బిగ్గెస్ట్ రికార్డ్ బ్రేకరా? నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఎంత హైప్ ఉందో అంతే టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే పుష్ప తర్వాత బన్నీ తీసుకునే ప్రతి స్టెప్ ఇప్పుడు మైక్రోస్కోప్లో చూస్తున్నారు ఆడియన్స్. ఒక్కసారి ఆలోచించండి బాస్, పుష్ప ఏంటి? ఒక సింపుల్ స్టోరీ, రా మాస్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఎమోషన్, విలేజ్ బ్యాక్డ్రాప్, అంతే. కానీ సుకుమార్ ఆ ఎమోషన్ని ఎలా ప్రెజెంట్ చేశాడంటే ఇండియా మొత్తం తగ్గేదేలే అంటూ రీల్స్ వేసే లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడే అల్లు అర్జున్ ఒక హీరో నుంచి బ్రాండ్గా మారిపోయాడు. నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడు చాలా మంది తెలుగు హీరో అంటే ముందుగా గుర్తొచ్చేది బన్నీనే. పుష్పరాజ్ క్యారెక్టర్ లిటరలీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి టైంలో రాకా లాంటి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం చిన్న విషయం కాదు బాస్. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతోంది. ఎందుకంటే రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఇది ఫుల్ ఫ్యూచరిస్టిక్ సినిమాటిక్ యూనివర్స్ స్టైల్ ప్రాజెక్ట్ అని టాక్ నడుస్తోంది. అట్లే డైరెక్షన్, హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్, మల్టిపుల్ టైమ్ లైన్స్, డిఫరెంట్ యూనివర్సెస్, అల్లు అర్జున్ మల్టిపుల్ లుక్స్, ఇవి అన్నీ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ అదే టైంలో ఫియర్ కూడా వస్తోంది. ఎందుకంటే ఇండియన్ ఆడియన్స్ కొత్త కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఇప్పటికీ రిస్కీ మ్యాటరే. మన ఆడియన్స్ ఎమోషన్ కనెక్ట్ అయితే స్కైకి ఎత్తేస్తారు, కనెక్ట్ కాకపోతే ఏమోరా అర్థం కాలేదు అంటూ సైడ్కి పెడతారు. ఇదే ఇప్పుడు రాకాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. మరి అల్లు అర్జున్ ఎందుకు ఈ రిస్క్ తీసుకుంటున్నాడు? అదే బన్నీ స్పెషాలిటీ బాస్. ఆయన కెరియర్ గమనిస్తే ఒక్క విషయం క్లియర్గా తెలుస్తుంది, సేఫ్ జోన్లో ఎక్కువ కాలం ఉండడు. ఆర్య, వేదం, రేసుగుర్రం, పుష్ప ప్రతి ఫేజ్లో డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేశాడు. ఇప్పుడు రాకాతో మరోసారి ఆడియన్స్కి కొత్త ప్రపంచం చూపించాలని చూస్తున్నాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో బన్నీ 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్. కానీ అదే సమయంలో ఇదే బిగ్గెస్ట్ టెన్షన్ కూడా. ఎందుకంటే మల్టిపుల్ రోల్స్ అంటే సింపుల్ మ్యాటర్ కాదు బాస్. ఒక్క క్యారెక్టర్ కనెక్ట్ చేయడమే కష్టం. అలాంటి టైంలో 4 క్యారెక్టర్స్ని ఆడియన్స్కి బిలీవబుల్గా చూపించాలి. ప్రతి పాత్రకి డిఫరెంట్ ఎమోషన్ ఉండాలి, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, డిఫరెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి. అది ఫెయిల్ అయితే ఆడియన్స్ వెంటనే డిస్కనెక్ట్ అయిపోతారు. ఇక్కడే అట్లే మీద ప్రెషర్ డబుల్ అవుతుంది. ఎందుకంటే అట్లే సినిమాలంటే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ ఆయనపై ఒక క్రిటిసిజం ఎప్పటినుంచో ఉంది, ప్రెజెంటేషన్ సూపర్బ్ కానీ స్టోరీ ఫెమిలియర్గా ఉంటుంది అని. జవాన్ టైంలో కూడా ఇదే డిస్కషన్ జరిగింది. కానీ అట్లే స్ట్రెంగ్త్ ఏంటంటే ఓల్డ్ ఎమోషన్ని కూడా కొత్త ప్యాకేజింగ్లో మాస్గా చూపించడం. ఇప్పుడు అదే మ్యాజిక్ రాకాలో వర్క్ అవుతుందా లేదా అన్నదే అసలు సస్పెన్స్. ఇంకో పెద్ద విషయం ఏంటంటే పుష్ప తర్వాత ఆడియన్స్ ఇప్పుడు బన్నీని నార్మల్ హీరోగా చూడడం లేదు. అతని నెక్స్ట్ మూవీ అంటే వాళ్ళు డైరెక్ట్గా 1000 కోట్ల సినిమా మైండ్ సెట్తో వస్తున్నారు. అక్కడే ప్రెషర్ డేంజర్ అవుతోంది. ప్రభాస్ ఎగ్జాంపుల్ చూసాం కదా బాస్. బాహుబలి తర్వాత ప్రతి సినిమాని ఆడియన్స్ అదే స్కేల్తో కంపేర్ చేశారు. సాహో వచ్చినప్పుడు బాహుబలి రేంజ్ లేదు అన్నారు. రాధేశ్యామ్ వచ్చినప్పుడు ఇది ప్రభాస్కి సెట్ కాలేదు అన్నారు. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారి స్కైకి వెళ్ళాక వాటిని సాటిస్ఫై చేయడం చాలా టఫ్. ఇప్పుడు అదే సిచ్యువేషన్ బన్నీకి కూడా ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే అల్లు అర్జున్ ఇప్పుడు సేఫ్ మూవీ చేయకుండా ఇంకా బిగ్గర్ రిస్క్ తీసుకుంటున్నాడు. ఇది హిట్ అయితే అయ్యో బాస్, ఇండియన్ సినిమాలో అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే పుష్ప ఆల్రెడీ మాస్ ఆడియన్స్ని క్యాప్చర్ చేసింది. ఇప్పుడు రాకా గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారన్న రిపోర్ట్స్ కూడా హైప్ పెంచుతున్నాయి. మార్వెల్ వైబ్, మల్టీవర్స్ స్టైల్ వరల్డ్ బిల్డింగ్, సైఫై యాక్షన్, ఇవి నిజంగా కరెక్ట్ ఎగ్జిక్యూషన్తో వస్తే రాకా ఇండియన్ సినిమాకి గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ స్టోరీ వీక్ అయితే, ఎమోషన్ కనెక్ట్ కాకపోతే, విఎఫ్ఎక్స్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తే అప్పుడు ఈ ప్రాజెక్ట్ డేంజరస్ డౌన్ఫాల్ కూడా అవుతుంది. అందుకే చాలా మంది ట్రేడ్ అనలిస్టులు కూడా ఇదే అంటున్నారు, రాకా ఈజ్ ఈక్వల్ టు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ప్లస్ బిగ్గెస్ట్ రిస్క్. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే పుష్ప తర్వాత ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా కేర్ఫుల్గా చేస్తున్నాడు. పైగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్, పుష్ప 3, వంగా కాంబో రూమర్స్ ఇవన్నీ చూస్తుంటే బన్నీ లాంగ్ రేస్ ప్లానింగ్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ మీకే బాస్, రాకా నిజంగానే రిస్కీ మూవీయా లేక అల్లు అర్జున్ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.
మరి ఒక్క విషయం మాత్రం నిజం, ఈ సినిమా కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ కాదు బాస్, డైరెక్ట్గా హిస్టరీ రీరైట్ అవుతుంది.